అంతర్జాలం గురువుకి స్వాగతం. విష్ణుమూర్తి అవతారాల్లో 4వ అవతారం నరసింహ అవతారం. అన్ని విష్ణుమూర్తి అవతారాల్లో చాలా పవర్ఫుల్ అండ్ భయంకరమైన అవతారం ఈ నరసింహ అవతారం. హిరణ్యకశ్యపుడు ఒక రాక్షసుల రాజు. అతడు బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసి ఒక వరం పొందుతాడు. ఆ వరం ఏంటంటే మనిషి కాని జంతువు కాని లోపల కాని బయట కాని పగలు కాని రాత్రి కాని ఏ ఆయుధంతో కాని బ్రతికి ఉన్న వాటితో కాని ప్రాణం లేని వస్తువులతో అంటే రాళ్ళు చెక్కలు ఇనుము లాంటి వాటితో కాని భూమి మీద కాని నీటిలో కాని ఆకాశంలో కాని చావు రాకూడదు అని వరం పొందుతాడు. ఆ వరం వల్ల అతనికి గర్వం వచ్చి తానే దేవుడు అని అందరూ అతన్నే పూజించాలి అని అంటాడు. హిరణ్యకశ్యపుడు కొడుకు ప్రహ్లాదుడు. అతడు పరమ విష్ణుమూర్తి భక్తుడు. విష్ణువుని స్మరిస్తూ అన్ని చోట్ల దేవుడు ఉంటాడు అని నమ్మి అలాగే అక్కడ ఉన్న ప్రజలకు చెప్తాడు. ప్రహ్లాదుడు అలా చేయటం తన తండ్రికి నచ్చదు. చాలా ఇబ్బందులు పెడతాడు. ఒక రోజు ప్రహ్లాదుడిని నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు. ఉన్నాడు అని చాలా కాన్ఫిడెంట్ గా ప్రహ్లాదుడు చెప్తారు. కోపంలో ఉన్న హిరణ్యకశ్యపుడు స్తంభాన్ని తన గదతో కొడతాడు. వెంటనే భయంకరమైన శక్తివంతమైన నరసింహ అవతారంతో విష్ణుమూర్తి వచ్చి హిరణ్యకశ్యపుణ్ణి చంపేస్తాడు. నరసింహ అవతారం సగం మనిషి సగం జంతువు. నరసింహుడు పగలు కాకుండా రాత్రి కాకుండా సంధ్యా సమయంలో చంపారు. బయట కాకుండా లోపల కాకుండా గడప దగ్గర చంపారు. తాన పదునైన గోళ్లు అంటే ఆయుధాలు కాదు హిరణ్యకశ్యపుడు ఛాతిని చీల్చి చంపారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.